హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈరోజు మా అమ్మ మా కోసం ములక్కాడ టమాటో కర్రీ చేస్తుంది. ఈ ములక్కాడ టమాటో కర్రీ మా నాన్నకైతే చాలా చాలా నచ్చింది. ఒకసారి చేస్తే ఆ రోజు మంచిగా తిన్నాడన్నం. మళ్ళీ అదే చేయి అమ్మమ్మ అంటే నాని కోసం, మా శ్రీక కోసం, ఇద్దరి కోసం అమ్మ ములక్కాడ టమాటా కర్రీ చేస్తుంది. ములక్కాడలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పొట్టు తీసి ఇలా నీట్‌గా వీటిని కడిగి పెట్టుకోవాలి. వీటిని మనం కర్రీలో వేసుకున్న తర్వాత ఇవి కాసేపు మగ్గిన తర్వాత టమాటోస్ వేయాలి. దీనిలోకి మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, టమాటోస్ కొంచెం ఎక్కువగానే పడతాయి. ఎందుకంటే కర్రీ ఎక్కువ కావాలి, గ్రేవీ కూడా రావాలి కాబట్టి టమాటోస్ కొన్ని ఎక్కువగానే కట్ చేసుకోవాలి. ఇక కడాయి తీసుకొని ఇందులో ఒక ఆయిల్ వేసేసి పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ ఫ్రై చేసుకొని దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసిన తర్వాత ఈ మనం కడిగి పెట్టుకున్న ములక్కాడలు ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయే వరకు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాసేపు అలా ఉండనివ్వాలి. అటు ఇటు కలుపుతూ మాడకుండా చూసుకొని వాటిని కొంచెం ఫ్రై చేశాక తర్వాత టమాటో ముక్కల్ని ఇందులో కలపాలి. ఈ టమాటో ముక్కలు కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టేసి ఉంచాలి. చూడండి ఎంత చక్కగా మగ్గిపోయాయో ములక్కాడలు, టమాటోస్ కొంచెం మగ్గిన తర్వాతనే మనం ఉప్పు, కారం వేసుకోవాలి. ముందుగా వేస్తే అవి ఉడకవు. ఇలా కాసేపు ఆగేదాకా ఇలా ఉండనివ్వాలి. వెంటనే ఎప్పుడైనా ఉప్పు, కారం టమాటోస్‌లో వేస్తే అస్సలు బాగోదు. ఇలా చక్కగా టమాటోసు, ములక్కాడలు మంచిగా మగ్గినాయి. ఇప్పుడు ఇందులోకి మనకి రుచికి సరిపడా కారము, ఉప్పు వేసుకోవాలి. ఇందులో టేస్ట్ కోసం అమ్మ ఇంకా కొంచెం కొబ్బరి పొడి కూడా వేసింది. కొబ్బరి పొడి వల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుంది. కొంచెం కొబ్బరి పొడి వేసి కాసేపు వీటిని మళ్ళీ మగ్గనిచ్చింది. కొంచెం గ్రేవీలాగా ఉండడం కోసం ఇందులో వాటర్ పోసింది. ఈ వాటర్ తోటి ఇవి జ్యూసీగా ఉంటాయి ములక్కాడలు. లేకపోతే కొంచెం గట్టిగా అనిపిస్తాయి. కొంచెం వాటర్ పోస్తేనే వీటికి ఈ గ్రేవీ అంతా దానికి పడుతుంది. అప్పుడు ఇంకా టేస్ట్ ఎక్కువగా వస్తుంది. ఇలా వాటర్ పోసి కొంచెం తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. ఆల్మోస్ట్ కర్రీ మొత్తం అయిపోయింది. చివరిగా ఇలా గరం మసాలా వేసి ఇంకా దించేసుకోవడమే కర్రీ. అసలు స్మెల్ మాత్రం అదిరిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ములక్కాడలు జ్యూసీగా, టమాటోస్ పుల్ల పుల్లగా అన్ని రకాలుగా ఈ ములక్కాడ టమాటా అయితే చాలా చాలా బాగుంటుంది. మా నాన్నకైతే ఫేవరెట్ కర్రీ అయిపోయింది ములక్కాడ టమాటో. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. ఈ ములక్కాడ కూర రుచికే కాదండి, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతో ఉపయోగపడుతుంది. దీంట్లో ఎన్నో పోషకాలున్నాయి. విటమిన్ సి, విటమిన్ ఏ, ఇంకా ఐరన్ ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయంట. ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందంట.
ఈ ఫైబర్ కంటెంట్ వల్ల మన కడుపు శుభ్రంగా ఉంటుందంట. షుగర్ ఉన్న వాళ్ళు తింటే కూడా చాలా మంచిదని చెబుతున్నారు. ములక్కాయ, టొమాటో కర్రీ, ములక్కాయ మనం సాంబార్‌లో గానీ అన్నిట్లో యూజ్ చేసుకోవచ్చు. ములక్కాడకు చాలా ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. మునగాకు కూడా చాలా మంచిది అంటుంటారు. చివరిగా మా మమ్మీ ఇలా కొత్తిమీరతోటి గార్నిష్ చేసింది. చూడ్డానికి ఎంతో బావుంది కదా! ఓకే అండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.